హలో అందరికీ నమస్తే. నేను మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకొచ్చి ఇలా మాట్లాడుతున్నానండి. మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను నేను. చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. తక్కువ బడ్జెట్లో మన ఇంట్లోనే కిడ్స్కి ఇంకా మనం ఎలా డిజైన్ చేసుకోవాలని, నేను ఎలా స్టిచ్ చేసుకుంటాను ఈజీ మెథడ్లో వాటిని మీతో షేర్ చేసుకుంటానండి. ఈ గ్యాప్లో వీడియోస్ అయితే తీయలేదు కానండి, స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఆ డ్రెస్సెస్ని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో షూట్ చేస్తున్నాను ఇప్పుడైతే. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే, నాకు ఒక పాప ఉందని మీ అందరికీ తెలుసు. ఆ పాపతో పాటు నాకు మరొక లక్ష్మీదేవిని దేవుడు ఇచ్చాడండి. అంటే నాకు 2 kids, 2 baby girls. చాలామంది అంటారు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని. అలా ఏం కాదండి, అదృష్టం చేసుకుంటేనే మాత్రమే ఆడపిల్లలు పుడతారు. అబ్బాయిల కంటే ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా బెటర్ అని చాలామంది ప్రూవ్ చేస్తున్నారు. ఇందులో కూడా అబ్బాయి కంటే అమ్మాయి తక్కువేం కాదు. మనం ఏం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. 2 baby girls ఉన్న వాళ్ళు హ్యాపీగా చిల్ అవ్వచ్చు మన పిల్లలతో. సో నాకైతే ఇప్పుడు సెకండ్ కూడా ఒక పాప పుట్టింది. తనకు కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే డిజైన్ చేశాను, అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు అక్కయితే 9th month వచ్చిందండి. చాలా గ్యాప్ తీసుకున్నాను. నాకు సపోర్ట్ ఎవరు లేరు. అంటే నా పని నేనే చేసుకోవాలి, ఇంకా కిడ్స్ కూడా చూసుకోవాలి కాబట్టి వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు. ఇప్పటి నుంచి చేద్దాము, మనకి కూడా ఏదో ఒక మనీ సపోర్ట్ ఉంటుంది కదా. కేవలం నేను వీడియోస్ మీతో షేర్ చేసుకోవడం రీజన్ ఏంటంటే, కొంచెం డబ్బులు వస్తాయి. ఇంట్లో ఉంటూ వీడియోస్ చేసుకుంటూ ఉంటే కొంచెం మనీ అన్నది ఎర్న్ చేయొచ్చు. మన కోసం ఇంకా కిడ్స్కి ఏదైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వీడియోస్ అయితే తీద్దామని అనుకుంటున్నానండి ఇప్పటి నుంచి అయితే. దీనికోసం అయితే మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. ఆషాఢం స్టార్ట్ అయిపోయింది. ఈరోజు అమావాస్య పూట నేను స్టార్ట్ చేస్తున్నాను. అమావాస్య అంటే అసలు చాలామందికి పనులు అవ్వంటారు. నాకైతే అమావాస్య పనులు అవుతాయి అనుకుంటున్నాను. అమావాస్య, పౌర్ణమి అవి ఏం కాదండి. మన సంకల్పం మంచిదైతే కనుక మన పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి. మన దృఢ సంకల్పంతో పనులు మొదలు పెట్టుకున్నామంటే అది ఎలాంటి కష్టం వచ్చినా వాటిని ఒడిదుడుకుల్ని తట్టుకుని నిలబడే శక్తి దేవుడు మనకి ఇస్తాడండి. ఇప్పుడు మా పాప కోసం నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ చూపిస్తాను. ఇద్దరి కోసం స్టిచ్ చేశాను నేను. నాది మోటరే కాబట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇంకొకటి, ఈ మిషన్ మార్చేసి కొత్త మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. చూడాలండి, ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ ఈ మిషన్ అయితే తీసుకోవాలి నేను. ఇప్పుడు మా చిన్న పాపకి డిజైన్ చేసి ఫస్ట్ చూపిస్తాను. తనకి స్టార్టింగ్ 3rd monthలో అయ్యప్ప స్వామి పూజ జరిగిందని మేము హైదరాబాద్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పూజలో వేసుకోవడానికి 3rd month అప్పుడు తనకి స్టిచ్ చేసాం. పరికిణీ జాకెట్లు బాగుంటాయి కదా చిన్నపిల్లలకి, మనకి కంఫర్ట్గా ఉండవు కానీ కాసేపు ఏదో ఫొటోస్ కోసం మన ఆనందం కోసం వేసుకోవడం కోసం స్టిచ్ చేసాం అన్నమాట. డ్రెస్ని అయితే నేను బయటే స్టిచ్ చేయించాను. నేను కట్ చేసి ఇస్తే వాళ్ళు స్టిచ్ చేసి ఇచ్చారన్నమాట. సో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఏం బయట తీసుకున్న క్లాత్ అయితే కాదండి, ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్తోనే నేను పరికిణీ అయితే స్టిచ్ చేశాను. ఫస్ట్ శారీ యూజ్ చేసుకుంది. శారీలో వచ్చిన బ్లౌజ్ పక్కకు పెట్టేసి మగ్గం వర్క్ బ్లౌజ్ చేయించుకుంది. ఈ బ్లౌజ్ని మేము పరికిణీ కింద స్టిచ్ చేసాం అన్నమాట. సో బాడీ పరికిణీ కంఫర్ట్గా ఉంటుందండి పిల్లలకి. బాడీ పరికిణీ అయితే ఇక్కడ ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసే ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ వేసుకున్నాం. కాటన్ క్లాత్, వెనకాల హుక్స్. మీకు ఎలా స్టిచ్ చేయాలంటే కూడా నేను వీడియో చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే ఇంత బేబీ గర్ల్కి మీకు కావాలంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి. ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో బ్లౌజ్ పీసులతో నేను చూపిస్తాను. సో ఇంత బ్లౌజ్ పీస్ ఫుల్ గేరా వచ్చిందండి, చాలా బాగుంది. పరికిణీ అయితే చూసారు కదా, ఇలా కింద బార్డర్ వచ్చింది. ఫ్రంట్ మాత్రమే బార్డర్ వచ్చిందండి, బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్ వచ్చింది. ఏంటంటే బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి మేము స్టిచ్ చేసాం, దానికోసం ఇలా వచ్చింది. ఇది బ్లౌజు. దీనికి కాంట్రాస్ట్గా మేము మస్టర్డ్ ఎల్లో కలర్ది ఈ పీస్ అయితే బయట తీసుకున్నామండి. హాఫ్ పట్టులో పీస్ తీసుకున్నాము. సో ఇది మీరు చూసినట్టయితే ఇక్కడ మగ్గం వర్క్ ఇదేం చేసింది కదండి, జస్ట్ గమ్ము తీసుకొని ఈ ఫ్రేమ్ కుందన్స్ ఉంటాయి కదా, దీన్ని ఇలా స్టిక్ చేసేసాము. బాడీకి కూడా అంతే. బుట్ట చేతులు మనం పరికిణీకి ఏదైతే వచ్చిందో ఆ బార్డర్ వేసారన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ హుక్స్. సో బుడ్డి పరికిణీ. ఇది మా అమ్మాయికి వేసిన పిక్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. బుడ్డి పరికిణీ, బుడ్డి పాపకి బుడ్డి పరికిణీ. ఫస్ట్ వన్ ఇది. నెక్స్ట్ దీని బ్లౌజ్ పీస్ ఎక్కడ పెట్టేసానో కనిపించట్లేదండి. ఇది కూడా బ్లౌజ్ పీసే. అమ్మవారికి విజయవాడ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ తీసుకున్నారు శారీ. తను
బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టించుకుని ఈ బ్లౌజ్ పీస్ మీ పాపకి ఏమన్నా కుట్టివ్వు అని చెప్పేసి పెద్ద పాప కోసం ఇచ్చారండి. నేను చిన్న అమ్మాయికి యూస్ చేశాను. ఒక బార్డర్ ఏమో బిగ్ బార్డర్ ఉంటుంది, ఇటు సైడ్కి వచ్చింది. ఇంకొకటి చిన్న బార్డర్ ఏమో వెనక వైపు పెట్టేశాను. ఇది కూడా చాలా బాగుందండి. చిన్నపిల్లలకి వేస్తే చాలా క్యూట్గా ఉంటారు ఇవి. ఇంకా నడకొచ్చినప్పుడు వేస్తే ఇంకా బాగుంటుంది. తప్పటడుగులు వేస్తూ ఉంటారు కదా, అప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా బాడీ పరికిణి అండి. వెనకాల ఒక హుక్ ఇచ్చాను. దీనికి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి. బుట్ట చేతులతో చాలా బాగా స్టిచ్ చేశాను. కాకపోతే ఎక్కడ పెట్టేసాను కనిపించట్లేదు. మీకు వీలైతే కనుక పక్కన పాపకి వేసిన పిక్ ఒకటి షేర్ చేస్తాను. ఇది దాని మీద సిల్వర్ బుటీస్ వచ్చినాయి అన్నమాట, పింక్ మీద బాగుంటుందండి. అది నా దగ్గర ఉంది, దీన్ని స్టిచ్ చేసేసాను అనమాట. సో ఇదొకటి సెకండ్ వన్. నెక్స్ట్ వచ్చేసి పాపది. అసలు దీనికి ఒక 5 minutesలో అయిపోయిందని చెప్పచ్చు. స్టిచ్చింగ్ అనేది మోటరే కాబట్టి ఒక 10 minutes తీసుకోండి. మరి 5 minutesలో ఏమో అవ్వదు, కానీ 10 minutes. దీనికి ఎలాస్టిక్ పెట్టేసి అప్పటికప్పుడు అన్నప్రాసన్నకి పాపకి స్టిచ్ చేసిన 2 dresses అండి. నైట్కి నైట్ స్టిచ్ చేసాము. ఒక 1 dayలో 2 dresses. మార్నింగ్ వర్క్ చేసుకుంటూ నేను డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను. అంటే పాపగానే కాదు, 3 dresses అండి. మా సిస్టర్ వాళ్ళ పాపకు ఒకటి, మా ఇద్దరు కిడ్స్కి 3 kidsకి అయితే స్టిచ్ చేశాను. వాళ్ళకైతే పరికిణీ జాకెట్ల కింద స్టిచ్ చేసి, దీనికి ఫోటోషూట్ కావాలి అన్నట్టుగా జస్ట్ నడుం దగ్గర ఇలా ఫోల్డ్ చేసేసి ఎలాస్టిక్ పెట్టేశానండి. ఇక ఎలాస్టిక్ పెట్టేశాను వితౌట్ లైనింగ్. దీనికి లైనింగ్ కూడా వేయలేదు. నేను మళ్ళీ ఎలాస్టిక్ని తీసేసి మళ్ళీ ప్రాపర్గా స్టిచ్ చేయాలి దీన్ని. పెన్ కలంకారీ అంటారు కదా, ఆ డిజైన్ అన్నమాట ఇది. దీని మీదకి పిల్లలకైతే మెరూన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నామండి పెద్దవాళ్ళకి. మా చిన్న పాపకైతే మా పెద్ద పాప బ్లౌజ్ ఉంది, ఆ బ్లౌజ్ని పేరప్ చేసేసి వేసేసాము. ఇవన్న కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషను. ఇది ఇంకొకటి ఉంది. ఇదైతే పట్టు క్లాత్ అండి. పట్టు క్లాత్లో పరికిణి అనుకున్నాం కానీ ఆల్రెడీ 2 పరికిణీలు ఉన్నాయి కదా, దీన్నే కోట్ మోడల్లో కుడదాం బాడీకి అని చెప్పేసి అనుకున్నాను. అవ్వలేదు కోట్ అయితే. జస్ట్ దీన్ని ఫ్రాక్ కింద స్టిచ్ చేసేసాను. దీనికి పిల్స్ అయితే ఎక్కువ పెట్టాను. కొంచెం మంచి క్లాత్ కదా, విప్పుకొని తర్వాత పెద్ద ఇంత వేసుకోవడానికి ఉంటుందని చెప్పి. అంటే ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ఫిల్స్ ఎక్కువ పెట్టానండి. హ్యాండ్స్ వచ్చేసి మీకు బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా, అలా పెట్టాను అనమాట. ఇక్కడ బొట్టు వచ్చి ఇక్కడ బార్డర్ వస్తుంది ఇలా. నెక్ అయితే రౌండ్ నెక్, బ్యాక్ అయితే హుక్స్. మీకు దీన్ని ఇలాగా ఫ్రాక్ కింద వేసుకోవచ్చు, లేదంటే ఈ మెరూన్ ఆర్ రెడ్ కలర్ది కోట్ ఏమైనా స్టిచ్ చేసుకుని కోట్ టైప్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మస్టర్డ్ ఎల్లో కలర్ ఇంకా మెరూన్ కలర్ అండి, కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో ఇది మా చిన్న పాపకి స్టిచ్ చేసిన పరికిణీలు అయితే ఇవ్వండి. ఇది కాకుండా మంత్లీ ఫోటోషూట్ చేస్తూ ఉంటాం కదా, దానికోసం నేను మ్యాంగో థీమ్కి నా దగ్గర ఒక క్లాత్ ఉంది, అప్పటికప్పుడు స్టిచ్ చేశాను. చాలా సింపుల్ అండి. మిషన్ ఇంట్లో ఉంటే చాలు, ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు మీరైనా. ఒకసారి చూపిస్తాను చూడండి. జస్ట్ ఒక క్లాత్, ఈ క్లాత్ పైన ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇందులో మనం ఇలా తాడు కుట్టేసి బొందులా పెట్టేసుకోవడం. ఈ చివర్లు బయటకు రాకుండా కొంచెం ఇలా పెట్టాను నేను టాజిల్స్ లాగా. ఇదంతా సరే ఒకసారి ఇలా పెట్టేసిన తర్వాత ఇటు సైడ్ కింద నుంచి లోపలికి వెళ్ళిపోయినట్టు ఉన్నాయండి. జస్ట్ ఇటు సైడ్ ఒక కటింగ్ ఉంటుంది అంతే. పైన ఫోల్డ్ చేసేసుకోవడం, కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం, బొందు కొట్టుకుని ఇందులో పెట్టేసుకోవడం. ఇది ఎలా స్టిచ్ చేశానన్నది మీకు వీడియో తీసానండి, ఫోటో పక్కన షేర్ చేస్తాను నేను. ఎంత బాగుందో అసలు, సింపుల్గా అయిపోయింది, చాలా బాగుందండి లుక్ అయితే. దీని మీద లెమన్స్, ఆరెంజెస్ ఇంకా లీవ్స్ ఉండడంతో లుక్ అయితే బాగుంది. దీనికి హెడ్ బ్యాండ్ కూడా స్టిచ్ చేశాను నేను. హెడ్ బ్యాండ్ వీడియో తీయలేదు నేను. బ్యాక్ సైడ్ కొంచెం ఎలాస్టిక్ యూస్ చేసి సైడ్ నార్మల్గా స్టిచ్ చేశాను. ఈ ఎలాస్టిక్ వల్ల ఏంటంటే హెడ్కి ఈజీగా పెట్టచ్చు మనం. ఇది చిన్న పాప డ్రెస్సెస్ అయితే అయిపోయినాయి. నేను ఒక డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను, చూపిస్తాను అండి. నేను తక్కువ బడ్జెట్ అని ఎందుకు అంటున్నానంటే, మనకు మనం స్టిచ్ చేసుకున్నప్పుడు చూడడానికి చాలా కాస్ట్లీగా కనిపిస్తాయి, కానీ తక్కువలోనే చేసుకోవచ్చండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ మనకి ఎక్కడ తక్కువకి వస్తుందో చూసుకుని తీసుకున్నామంటే మీకు చాలా తక్కువకి డ్రెస్ అయిపోతుంది. ఇది నేను చూపించే డ్రెస్ బిలో 500 అండి. 500 కనే తక్కువే అయ్యింది, కానీ చూడడానికి చాలా బాగుంటుంది డ్రెస్ అయితే. ఇదిగో చూడండి,
చాలా బాగుంటుంది. ఇది నా బర్త్డే కోసం స్టిచ్ చేసుకున్నాను నేను. దీనికి దుపట్టా ఇంకా లెగ్గిన్ వేసుకున్నాను. ఈ పై క్లాత్ అయితే అమ్మ తీసుకున్నారని హైదరాబాద్లో, తక్కువ క్లాత్ ఉందని చెప్పేసి, ఇంకా అంటే అటు బ్లౌజ్కి అవ్వదు, చాలా తక్కువ ఉందని చెప్పేసి, మీటర్ లేదండి తక్కువ ఉందని చెప్పి కొంచెం తక్కువ కాస్ట్కే ఇచ్చారన్నారు. 120 రూపీస్ ఎంతో పడిందంటే. ఈ పై ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి లేదు, అందుకే షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను నేను. కలర్ ఎంత బాగుందో తెలుసండి, డార్క్ బ్లూ జార్జెట్ క్లాత్ మీద థ్రెడ్తో మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ ఏమో ఇలా పెట్టుకున్నానండి, ఇలా డోరీస్ పెట్టుకొని బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టాను. మీకు కింద యూజ్ చేసిన క్లాత్ ఇది కూడా జార్జెట్ క్లాతే. ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, అందులో ఇది మీకు చూస్తేనే తెలుస్తుంది, చాలా స్మూత్గా అయితే ఉంది క్లాత్. చూడండి ఎంత స్మూత్గా ఉందో క్లాత్. ఇది అసలు చెప్తే నమ్మరు, దీని కాస్ట్ వచ్చేసి నాకు ఓన్లీ 50 రూపీస్ అండి. 50 రూపీస్కి వచ్చింది ఈ క్లాత్. ఇలాంటి క్లాత్ నేను 3 తీసుకున్నాను. 2 మీటర్స్ అన్నారు కానీ 2 ఏం లేదు, ఇంకా ఎక్కువే ఉంది. 3 మీటర్స్ అలా ఉంది క్లాత్ అయితే. నేను 3 క్లాత్స్ అయితే తీసుకున్నాను. ఒకటి డార్క్ బ్లూ, ఇంకా మెరూన్, వైట్ కలర్ తీసుకున్నాను. ఓన్లీ 50 రూపీస్ అండి. షిప్పింగ్ ఛార్జ్ కంటే కూడా నాకు పీస్ వచ్చి తక్కువే పడింది. నడుము దగ్గర ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాను. ఈ పైన వేసిన క్లాత్ కంటే లోపల లైనింగ్కే ఎక్కువైంది. లైనింగ్ మీటర్ వచ్చేసి 50 రూపీస్ అలా పడింది. దీనికి దుపట్టా ఇంకా లెగ్గిన్ వేసుకుని నేనైతే వేసుకున్నాను. ఇది నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్. ఇంకోటి ఇలానే ప్లెయిన్లో నేను మెరూన్ కలర్ తీసుకున్నాను కదండి, ఆ మెరూన్ కలర్ది మా పాపకి, పెద్ద పాపకి స్టిచ్ చేశాను. ఇంకా క్లాత్ ఉంది చిన్న పాపకు కూడా స్టిచ్ చేయడానికి. సో తనకైతే నేను ఇలా స్టిచ్ చేశాను. ఎంత బాగా కనిపిస్తుందో వీడియోలో. నెక్ వచ్చేసి ఇలా మధ్యలో ఒక బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చానండి. మా చిన్న పాపకు చాలా ఆకలేసేస్తుంది, తనకి ఫుడ్ పెట్టి వచ్చాను. చిన్నపిల్లలతో వీడియోస్ తీయమంటే మామూలు విషయం కాదు అసలు, చాలా పేషెన్సీ ఉండాలి. తనకి ఫుడ్ పెట్టి తన్ని మళ్ళీ ఆయన వస్తే తను చూసుకుంటున్నారు, తనకి ఇచ్చి వచ్చానమాట. ఇప్పుడు మా పెద్ద పాపకు చూపించే డ్రెస్సెస్ చూపిస్తున్నానండి. ఇది ప్లెయిన్ తీసుకున్నాను కదండి, ఇది కూడా అంతే, సేమ్ 50 రూపీస్. ఈ క్లాత్ కూడా చాలా బాగుంది. సేమ్ క్లాత్ అంతా కూడా 3 క్లాత్స్ కూడా సేమ్ క్లాత్స్. ఇది నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మా పిన్నికి బ్లౌజ్ స్టిచ్ చేశానండి. మన ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా మనం ఏమైనా స్టిచ్ చేస్తే ఫ్యాబ్రిక్స్ అయితే మిగులుతాయి కదా, కొంచెం బయట వాళ్ళు అయితే అడిగితే ఇచ్చేస్తాము. ఇవి మన ఇంట్లో వాళ్ళవే కాబట్టి ఉంచేసాము. ఇది మా పిన్నిది. తనకి స్టిచ్ చేసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ అయితే మిగిలిందండి. మా పెద్ద పాపకి బాడీ పార్ట్కి వచ్చింది, ఇలా ఫ్రంట్ బ్యాక్ వచ్చిందండి. ఇంకొంచెం ఉంది ఆ క్లాత్. పాపకి, చిన్న పాప కూడా యూజ్ చేస్తాను నేను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ పెట్టాను, బ్యాక్ ఏమో రౌండ్ నెక్, ఇంకా థ్రెడ్స్ పెట్టానండి. ఒకటి కుట్టాను, ఒకటి కుట్టలేదు, చూసారా, ఇలాగే ఉంటుంది మిషనల్తోటి. ఇది హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఇలా పైన చిన్న బుట్ట వస్తుంది, ఇదంతా ఫుల్ హ్యాండ్. బాగా లూజ్ ఉందండి, స్టిచ్ అయితే ఇంకో స్టిచ్ వేయాలి. ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ కాదండి, కొంచెం పైకే ఉంది. ఎంత ఫ్యాబ్రిక్ వస్తే అంత ఫ్యాబ్రిక్ని నేను ఇలాగా ఫుల్ సర్కిల్ ఫ్రాక్ కింద స్టిచ్ చేశాను అనమాట. అందుకని కొంచెం లెంత్ అనేది తక్కువ వచ్చింది, చూసారు కదా. ఇది ఇలా వచ్చింది. వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను, ఇంకా వేసుకోలేదు ఈ డ్రెస్ అయితే, స్టిచ్ చేశాను అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక క్లాత్ తీసుకున్నానండి. మీటర్స్లో మనకి ఫ్యాబ్రిక్ దొరుకుతుంది కదా, అలా తీసుకున్నాను. ఇది పింట్రెస్ట్లో ఒక పిక్ చూసి నేను ఇలా డిజైన్ చేశాను అనమాట. ఇది వచ్చేసి 2.5 మీటర్స్ అయితే తీసుకున్నాను అంతే, 2.5 మీటర్స్. లైనింగ్ కూడా సేమ్ తీసుకున్నాను. ఇది చూడండి, బాడీ పార్ట్ అయితే ఏం లేదు, నార్మల్గా స్క్వేర్ నెక్ పెట్టాను. హ్యాండ్స్ వచ్చేసి పైన ఇలా కూర్చోపెట్టే, కింద ఇలా వస్తుంది అన్నమాట. క్యాప్ హ్యాండ్స్ టైప్లో వస్తుంది, పైనే కుర్చీలు ఉంటాయి, కింద అయితే ఉండదు. బ్యాక్ వచ్చేసి నేను జిప్ యూస్ చేశాను. సో వెనకాల ఇలా డోరీస్ కట్టుకోవడానికి, అంటే ఒకవేళ బాడీ లూజ్గా ఉన్నా కూడా వెనకాల ఇలా ఇస్తే మనం టైట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఏంటంటే మీటర్ వచ్చేసి నాకు ఇది 150 రూపీస్ అలా పడిందండి. నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను. నెక్ ఇక్కడ బాడీ పార్ట్ దగ్గర కుర్చీలు పెట్టాను. అలాగే ఇవి ఒక 3 పీసెస్, స్కర్ట్లో 3 పీసెస్ అండి. వీటికి ముందుగా జిగ్జాగ్ చేయించేసాను అనమాట. జిగ్జాగ్ చేయించేసి ఇలా జాయిన్ చేశాను. చూసారు కదా, ఇలా మీకు ఇందులో డల్గా కనిపిస్తుంది కానీ డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇది ఆషాఢ మాసం కదా, కోయిల సౌండ్ చూసారా,
వినండి. చిన్నప్పుడు అనేవారు కోయిలు కూస్తుంటే మనం కూడా కూస్తే కోపం వచ్చి ఆపేస్తుందంట అని. చూడండి అలా ఆపేసిందో కూస్తూ కూస్తూ. ఓకే, నెక్స్ట్ ఇది కూడా కాటన్ ఫ్రాక్ అండి, సమ్మర్లో స్టిచ్ చేసిన ఫ్రాక్స్ ఇవి. ఇది మీటర్ వచ్చి 110 రూపీస్ పడింది నాకు. హ్యాండ్స్ అయితే ఇలా పెట్టాను, బెలూన్ హ్యాండ్స్ లాగా. ఇది కూడా చాలా బాగుంటుందండి, వితౌట్ లైనింగ్. మీకు కావాలంటే లైనింగ్ వేసుకోవచ్చు, నేను పాపకే కాబట్టి లైనింగ్ వేయలేదు. ఫ్రంట్ అయితే ఇలా ఫ్రిల్స్ పెట్టాను, నడుము దగ్గర కుర్చీలు, అలాగే లాస్ట్లో మళ్ళీ ఇంకొకటి ఇచ్చాను కుర్చీలు. టోటల్ డ్రెస్ వచ్చేసి ఇదండి. బాడీ పార్ట్ పెట్టే కుట్టానండి. చిన్నపిల్లలకి ఏంటంటే నడుము దగ్గర డోరీస్ పెడితే అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. ఇది పైనుంచి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఫ్రాక్లా ఉంటుంది వాళ్ళకి. ఇలా బాడీ పార్ట్ ఇలాగే స్టిచ్ చేశాను. నడుము దగ్గర కుర్చీలు ఇది ఇలా. మీకు ఇందాక చిన్న పాపలు చూపించాను కదా పెన్ కలంకారీ అని చెప్పేసి, ఇది డీటెయిల్డ్గా చూడాలంటే దగ్గరగా చూడాలి. మీకు పెన్ కలంకారీ వచ్చి మళ్ళీ దాన్ని చిప్ వర్క్ వచ్చిందండి, కిందేమో ఇలా కట్ వర్క్ వచ్చింది. ఇది మేము టోటల్ 5 మీటర్స్ 6 మీటర్స్ తీసుకున్నాము. ఇది ఇద్దరి పిల్లలకి పెద్దవాళ్ళకి వచ్చింది, అలాగే చిన్న పాపకి వేసాము. దీంట్లో మెరూన్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్ బ్లౌజ్ అనేది యూజ్ చేసాము దీనికి. 1 మీటర్ తీసుకుంటే 2 కిడ్స్కి మాకు పైన బ్లౌజెస్ అయితే అయిపోయినాయండి. ఇదొకటి ఇలా. నేను మా కిడ్స్ కోసం డిజైన్ చేసిన డ్రెస్సెస్ అయితే ఇవేనండి. ఈ డ్రెస్సెస్లో మీకు ఏది నచ్చిందంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ మోడల్ డ్రెస్సెస్ కనుక స్టిచ్చింగ్ కావాలన్నా కూడా చెప్పండి, నేను స్టిచ్ చేసి వీడియోస్ చేసి చూపిస్తాను. ఇంకా ఎలాంటి మోడల్స్ కావాలని కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా వచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.